హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామల మురళి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఇక్కడ శ్రీకాకుళం పలాస దగ్గర చిన్నవంక ఊరండి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే 2 నైట్లు ఆగేసినాము, జర్నీ చేసి టైర్డ్ అయిపోయిందని. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి వెనకాలనే ఇక్కడ తోట అండి, జీడి తోట అన్నయ్య వాళ్ళది, కాజు తోట అండి. ఇవైతే మొత్తం ఇవి ఫ్రూట్స్ అవే చాలా ఉన్నాయండి. ఇక్కడ ఈ ఏరియా మట్టు మొత్తం ఈ జీడి తోటలు, కొబ్బరి తోటలు చాలా ఉన్నాయి. ఇవైతే పలుకులు అసలు స్టోరేజ్ చేసి ఫ్యాక్టరీలకు పంపిస్తే కాజు తయారవుతుందంట. మా సైడ్ అయితే ఇట్లా ఉండయండి, మామిడి తోటలు, పత్తి, మొక్కజొన్న, వరి అయితే ఉంటాయి. ఇవైతే పండ్లు వాడేయడం, ఈ పిక్కలతోనే కాజు తయారవుతాయంట. చెట్లకైతే చెట్ల నుంచి కింద రాలినాకనే ఇవి ఏరుతారంట. చెట్ల నుంచి తీస్తే ఈ పూత రాలిపోతుందని ఒక్కొక్కటి పూత వస్తుంది, ఒక్కొక్కటి కింద ఉంది, ఒక్కొక్కటి పండు అయిపోయింది. ఇట్లయితే చెట్లు ఉన్నాయండి. చూసిరా చెట్లకి ఎట్లున్నాయో చూడండి. జీడిపళ్ళు ఇవన్నీ అవే అండి. కొన్ని పిందెలు ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి. మనకైతే ఈ వ్యవసాయం పనులు అంటే చాలా ఇష్టము. అన్నయ్య వాళ్ళకైతే పక్కనే ఉంది చాలా. ఇవన్నీ ఫ్రూట్స్ వచ్చేసినాయండి. కిందనైతే అన్ని పడిపోయినాయి. ఇవన్నీ ఇట్లా స్టోరేజ్ చేయండి అంటే ఇట్లా ఏరి ఇట్లా అయితే పిక్కలు ఓన్లీ ఇవన్నీ వేస్ట్ పడేయడమేనంట. ఇవే తీయడం అంటే ఇవి ఇట్లా ఇట్లా తీయడం అంట అన్నయ్య చెప్పిండండి. ఇవి పడేయడం, వీటికే ఎరువు తయారవుతుందంట, చెట్ల కన్నా పడేస్తారంట. కాజు పలుకులేయండి. సెండ్ ఆఫ్ ఇస్తురండి వదిన వాళ్ళ అమ్మ, ఇక్కడనైతే అన్నయ్య. వీళ్ళు కూడా రేపు బయలుదేరిపోతారు. మా సార్ అయితే కారు స్టార్ట్ చేసిండు. పిల్లలు బ్యాక్ సైడ్ కూర్చున్నారు. వదిన ఓకేనా, బాయ్ అమ్మ, బాయ్ అని. ఒక తమ్ముడు అయితే వికలాంగండి. రోడ్డు పైన